హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4 ఫలితాలు వచ్చేసి మనకు వచ్చే వారం రోజుల్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడే టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ అయితే నియమించబడడం జరిగింది. సో టీఎస్పీఎస్సీలో సిబ్బంది నియామకంతో ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఈ గ్రూప్ 4 ఫలితాల్లో ముందుగా మనకు జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే ప్రకటించనున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళ యొక్క ర్యాంక్ ఏంటనేది కేటాయిస్తారు. తర్వాత ప్రతి డిస్టిక్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది మెరిట్ జాబితా అనేది తర్వాత రిలీజ్ చేస్తారు. సో వచ్చే వారంలో మనకి ఏంటంటే జిఆర్ఎల్ అయితే రిలీజ్ కానుంది. తర్వాత మనకు ఫలితాలు అయితే ఇస్తారు. ఇక మనకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మరిన్ని గ్రూప్ 1 పోస్టులు, అంటే మనకు ఇప్పటి వరకే 503 పోస్టులకైతే గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి 2 సార్లు ఎగ్జామ్ పెట్టడం కూడా జరిగింది. అవి క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది పేపర్ లీక్ వల్ల. సో మళ్ళీ లీక్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి ఇదే గ్రూప్ 1కి మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారన్నట్టు. మళ్ళీ దీనికి సపరేట్గా మళ్ళీ అప్లికేషన్స్ పెడతారు. దీనికి వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రూప్ 4కి సంబంధించి ఎక్స్ట్రా పోస్టులు యాడ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం ఒక 15 డేస్ అయితే పడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.